కవర్ చేసుకొని మాట్లాడి జై బీజేపీ. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విక్టూర్ మండల ఆఫీస్లో ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకనగా కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కడం కోసం 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన సందర్భంగా ఆ ప్రభుత్వానికి నిరసనగా ఈరోజు విక్టూర్ తహసీల్దార్ గారికి వివరణ ఇవ్వడం కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏదనగా ముఖ్యంగా మహిళలకు ఇస్తామన్న గృహలక్ష్మి పథకం కావచ్చు, నిరుద్యోగ వృద్ధి కావచ్చు, వితంతు పింఛన్లు, వృద్ధ పింఛన్లు, ఆడపిల్లలకు స్కూటీలు కావచ్చు, నిరుద్యోగులకు 2500 నిరుద్యోగ వృద్ధి, వితంతు పింఛన్లు, వికలాంగుల పింఛన్లు పెంచుతామని చెప్పి పెంచకుండా నీరుగారుస్తున్న పరిస్థితిలో, అలాగే రైతు బంధు పేరుతో మరియు రైతు రుణమాఫీ అసంపూర్తి రైతు రుణమాఫీ చేస్తూ ఈరోజు ప్రజలను రైతులను పూర్తిగా మభ్యపెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ పాలన ఉందని తెలియజేస్తూ ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మారి బుద్ధి తెచ్చుకొని రైతు రుణమాఫీలు కావచ్చు, రైతు బంధు కావచ్చు పూర్తిగా అమలు చేయాలని, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలను వెంటనే ఇందిరా మిల్లు కావచ్చు, వాటి గృహ నిర్మాణంలో అలసత్వం కావచ్చు, వాటి నిర్మాణంలో కూడా వారి కార్యకర్తలుగా ఇస్తూ అర్హులకు ఇవ్వకుండా వారు వివరిస్తున్న పద్ధతిని మేము నిరసిస్తూ ఈ సందర్భంగా ఎంఆర్ఓ గారికి వివరణ ఇస్తూ పూర్తి స్థాయిలో ప్రభుత్వ పథకాలను బడుగు బలహీన వర్గాలకు అందజేయాలని కోరుతూ ఈరోజు మేము ఇక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది. అలాగే ఎంఆర్ఓ గారికి వివరణ కూడా సమర్పించడం జరుగుతుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మీరు మారి మీ వైఖరి మార్చుకొని బడుగు బలహీన వర్గాలకు పూర్తి స్థాయి మీరు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ, మీరు పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయకపోతే భవిష్యత్ కార్యాచరణ తీవ్రంగా ఉంటుందని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. విజ్ఞప్తి కాదు, హెచ్చరిస్తున్నాము. జై హింద్, జై భారత్. భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, భారత్ మాతా కీ జై, జై మాతా, భారత్ మాతా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.